18 నెలలు టోటల్గా ఎన్ని సాంగ్స్ ఏంటి? ఇప్పటికి 1400 చిల్లర పాటలైనాయండి. విడుదలైన వాటి లెక్క కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేను. 1400 1400. హ్యాట్స్ ఆఫ్, సూపర్. ఈ 1400 పాటలు మామూలుగా ఒక దర్శకుడు తన అనుకున్న కథకి రిలవెంట్గా ఉండేది రకరకాల వర్షన్లో రాస్తూ ఉంటారు. ఒకటి మీరు ఫస్ట్ వర్షన్ రాసిస్తే ఇది యాప్ట్ అండి, ఇది ఇలా వెళ్ళిపోదామండి, లేదా ఇది కాదండి అని మీరు పదే పదే రకరకాల మార్చి వర్షన్లు రాసిస్తూ సతాయించిన దర్శకులు చాలా మంది తగిలి ఉంటారు మీకు. అట్లా బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి, ఎక్కడ, ఏ సినిమా? అంటే మీరు అరుదైన వ్యక్తుల గురించి అడిగితే ఆ ఒక్కళ్ళతో ఇబ్బంది పడ్డామండి అని చెప్పచ్చు. అందరితో ఇబ్బందా? ఈ 1400 పాటలు ఎన్ని మీరు అలా ఫేస్ చేశారు పని? నేను గౌతమ్ మేనన్ గారికి రాసిన సినిమాలు తప్పితే మిగతా ఏ సినిమాల్లోనూ ఇబ్బంది పడకుండా రాసిన సినిమాలు లేవండి. అది గౌతమ్ మేనన్ గారు ఎందుకు ఇబ్బంది పెట్టలేదంటే ఆయనకు తెలుగు రాదు కాబట్టి. మిగతా అందరూ ఇబ్బంది పెట్టారు. ఏమాయి చేసే కదా, ఏమాయి చేసేవే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో. ఇంకా డబ్బింగ్ సినిమాలకు వస్తే తోట, ఈ సినిమాలన్నీ రాశాను. స్టేట్ సినిమాలకి రాసినంతగా డబ్బింగ్ ఆల్రెడీ వేరే రచయిత రాసేసింది, దాన్ని ట్రూ ట్రాన్స్లేషనా లేదంటే ఇక్కడ మనం లిప్సింగ్ మ్యాచ్ అయ్యే విధంగా రాసుకోవడం, ఇట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కదా? దానికి నేను ట్రూ ట్రాన్స్లేషన్ విధానం నుంచి ఫ్రీ ట్రాన్స్లేషన్ విధానంలోకి మార్చుకున్నానండి డబ్బింగ్ రచన అనేది. సత్యానువాదం నుంచి స్వేచ్ఛానువాదం. అంటే ఆ కథ ఇక్కడ తీసుంటే నాకు విజువల్ చూపించకుండా ఇది సన్నివేశం, ఇది ట్యూన్ అని చెప్తే నేనేం రాస్తానో అలా రాయడం అలవాటు చేసుకున్నాను అనమాట డబ్బింగ్ సినిమాలకి. అందుకని వాళ్ళు రాసిన కాగితం తీసుకోకుండా మళ్ళీ కొత్తగా నేను పాట రాసినట్టే రాస్తాను. ఇన్ని సినిమాలు రాయడం వేరు, ఇంతమంది హీరోలు రాయడం వేరు. ఎక్కువ అల్లు అర్జున్ సినిమాకి పాటలు ఎక్కువ వేరు రాసే. హ్యాపీ, పరుగు సినిమాలకి మంచి పాటలు వచ్చినాయి అల్లు అర్జున్ గారు. తర్వాత సరైనోడు ఒకటి, ఎమ్మెల్యే పాట ఒకటి. ఆ లింక్ ఏంటి, అది ఎలా ట్యూన్ అయింది ఎట్లా? అసలు ఏ లింకు లేదండి. హ్యాపీ టైంలో ఒక కొత్త అబ్బాయి కావాలని అడిగితే అప్పుడు ఠాగూర్ మధు గారు అప్పుడే స్టాలిన్ కి రాస్తున్నాను, చిరంజీవి గారు పరారే ఇతను బాగా రాస్తాడు అని చెప్పి పంపించారు. సరైనోడికేమో బోయపాటి గారే నాతో ట్రై చేయాలనిపించిందని చెప్పి పాట రాయించుకున్నారు. పరుగు అప్పటికి దిల్ రాజు గారికి నేను రాస్తా ఉన్నాను. మన కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, ఈ పాటలు రాసిన హిట్ అని. అందుకని ఆ సంస్థ ద్వారా అలా. అంతేగాని అల్లు అర్జున్ గారు పిలవడం వల్ల రాయడం అలా అయింది. రకరకాల దారుల్లో రాశాను. సంగీతం అనేది అందరికీ ప్రాణమే. గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డరు, తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది, తర్వాత సీడీల రూపంలో వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది. ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి? అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు, పరిణామాలు ఇంకెందులో జరగలేదేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. కారణం ఏంటంటే ఒక టైంలో ఒకే మైక్ ఉండేది గాయకులకి, వాయిద్యకారులకి, అందరికీ. ఆ మైక్ని నుంచి ఏ ఆర్టిస్ట్ ఎంత దూరంలో ఉంచాలి అన్న పరిజ్ఞానంతో సౌండ్ మిక్సింగ్ జరిగిపోయేది అంతే. ఆ తర్వాత వేరు మైక్లు రావడం మొదలుపెట్టింది, కానీ ఒకేసారి రికార్డ్ అయ్యేది. ఆ తర్వాత ఛానల్స్ అని వచ్చేవి, అంటే కేవలం గాయకులకి మాత్రం విడిగా, ఇన్స్ట్రుమెంటలిస్టులకి విడిగా ఉండేది. ఈ మ్యూజిక్ వాల్యూమ్ ఎంత ఉండాలి, వీళ్ళ వాల్యూమ్ ఎంత ఉండాలని అదొక్కటే సౌండ్ ఇంజనీరింగ్. అది 8 ట్రాక్లు అయింది. అప్పటికి అనలాగ్ సిస్టమే. 8 ట్రాక్లు అంటే ఆ 8 వైర్ల నుంచి సిస్టమ్కి వెళ్ళడమే అనలాగ్ సిస్టమ్. తర్వాత రెహమాన్ గారు వాళ్ళు తీసుకొచ్చిన విప్లవంతో ఫీడింగ్ అని వచ్చింది. ఇప్పుడున్న సీడీలు లేవు, అప్పుడు ఫ్లాపీల్లో చేసుకునేవారు. ఫీడింగ్ అంటే విడివిడిగా రికార్డ్ చేసుకుని అన్నీ ఒక చోట కలపడం. ఇప్పుడు పదం విడిగా పాడి దాన్ని పాటగా తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చే కొద్దీ ఇప్పుడు మనం
5.1 నుంచి 9.1 అలా వింటున్నాం హోమ్ థియేటర్లు. అదే డిటిఎస్ అయితే 16 ట్రాకుల్లో వింటున్నాం. ఇంకా డాల్బీ అట్మాస్ ఇంకా చాలా ట్రాకులు. కానీ వినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ ముందు తరం వాళ్ళు ముఖ్యంగా చేసే చేసే నింద ఏంటంటే సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేసేస్తుంది అని. సాహిత్యం వెనకాల ఉన్న 200 ట్రాక్కుల్ని వినగలిగే అంతగా మన చెవులు ఇంకా ఎవాల్వ్ చేసుకోవట్లేదని నా అభిప్రాయం. అన్ని 200 ట్రాక్కుల్ని బ్యాలెన్స్ చేస్తూ సాహిత్యాన్ని వినిపించేలా చేయడానికే సంగీత దర్శకులు అందరూ చాలా కష్టపడుతున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒకేసారి అన్ని వినడంలో సాహిత్యం మీద దృష్టి పెట్టడం అనేది మన చెవులకు కొంచెం కష్టం అవుతుంది. ఆ విధంగా సంగీతం పరిణామం చెందినంత వేగంగా మన అభిరుచులు, మన చెవులు పరిణామం చెందలేదు. కొంతమంది పరిణామం చెందారు. ఆ పరిణామం చెందేవాళ్ళు దాన్ని ఆస్వాదించి హాయిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ పరిణామం చెందని వాళ్ళు మాత్రం విమర్శించడానికి పరిమితం అవుతున్నారు. అది నా అభిప్రాయం. ఇప్పుడు అప్పుడు వేరు, మీరు చాలా మార్పులు వచ్చాయన్న, సంగీతంలో ఎక్కువ మార్పులు వచ్చినాయి మీరు చెప్పారు ఇంతకు ముందు.